అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోనికి వెళ్ళవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి. ఈరోజు మీరు పాత వస్తువులు మీకు దొరికే అవకాశాలున్నాయి. ఈరోజు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి, ఇంటిలో మీరు వస్తువులను మార్పు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు చెడు వ్యాపారస్తులకు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు తొందరగా ఈ పరిస్థితి నుండి బయట వస్తారు. ఇక మీరు జాగ్రత్తగా సరిగ్గా పనిచేస్తే మీరు మరి ఈరోజు మంచిగా మరి విజయం అనేది సాధిస్తారు. పనికి సంబంధించిన సరైన సమాచారాన్ని పొందాలి. మరి తొందరపడకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఇది మీకు మంచి ఫలితాలను అయితే తేబోతుంది. కొత్త ఆదాయ వనరులు మీకు అందుతాయి. ఇంట్లో పెద్దల ప్రేమ మరియు ఆశీర్వాదం మీకు శాంతియుత వాతావరణాన్ని అయితే ఇస్తుంది. భూమి, వాహనం మొదలైన వాటికి సంబంధించిన రుణాలు తీసుకోవడానికి ఒక ప్రణాళిక చేయండి. ఇది మీ ఆస్తి మరియు శ్రేయస్సు పెరుగుదలకు కారణం అవుతుంది. కాబట్టి వ్యాపారాల్లో చింతించకండి. ఈ సమయంలో ఎలాంటి నష్టం అనేది జరుగుతుందో మీరు చూసుకోవాలి. ఖచ్చితంగా అంతర్గత వ్యవస్థ మరియు మీ పనితీరులో కొన్ని మార్పులు చేయాలి. ఉద్యోగస్తులైతే మంచి ప్రవర్తన మరియు సరైన పనులతో అధికారులతో సంబంధాలను బలోపేతం చేయాలి. మీ ఆహారం మరియు సాధారణమైనటువంటి నిగ్రహాన్ని కొనసాగించండి. రోజు చివరికి మీకు ఒక శుభవార్త అందబోతుంది. మీ యొక్క సంతాన విషయాల్లో మీకు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకునేటటువంటి విషయాలు తొందరగా నెరవేరుతాయి. మీకు మీ భార్యకు మధ్య ప్రేమ ఎక్కువగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. మూడో వ్యక్తిని మీ ఇద్దరి మధ్య రానివ్వకండి, లేకపోతే మీకు గొడవలు జరుగుతాయి. ఇంటి చుట్టుప్రక్కల వారి యొక్క విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి. ఈరోజు మీ గౌరవం పదవి ప్రతిష్టల గురించి ఆలోచించండి. మీరు ఎవరి విషయాల్లో కూడా మీరు తలదూర్చకండి. దాని బదులు మీరు మౌనంగా ఉంటేనే మేలు. మరి రోజు పరిహారములో మీరు చూసినట్లయితే మీరు చక్కగా పరిహారము కొరకు మరి సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మరియు పసుపు రంగు దుస్తులను దానం చేయండి. మీకు లక్కీ సంఖ్య 68, లక్కీ కలర్ ఆవాలు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.